వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దసరాకు అయ్యారండి. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులపై అయితే సంచలనము. మరి ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకైతే వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దసరాకు ఐఆర్ ఇవ్వాలి అని సీఎంకు ఏపీడీఏ వినతి అండి. సో, ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది. సో, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. సో, ఈ సందర్భంగా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023 జూలై 1వ తేదీ నాటికి 12వ పీఆర్సీ కమిషన్‌ను ఆహ్, కంట తుడుపు చర్యగా అయితే ఏర్పాటు చేసిందన్నారు. కనీసం కమిషన్‌కు రూమ్ కూడా ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిన నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఉద్యోగులకు దసరా కానుకగా అయిన ఐఆర్ ప్రకటించాలి. మంజూరు చేయడంతో పాటుగా హైకోర్టు విశ్రాంత ఉద్యోగుల న్యాయమూర్తుల నేతృత్వంలో 2025 ఉగాది నాటికి పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి ఈపీఎఫ్ కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్నయితే కోరారు. ఇక పద 15 ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను కొత్త ప్రభుత్వమే సత్వరమే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి సుగుణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తదితరులు సభ్యులైతే పాల్గొన్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు కూడా ఈ మేరకు చెల్లించండి. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంతరాజు, అలాగే ఆస్కారరావులు అయితే ప్రభుత్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్ని అయితే వీరు సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్‌ను నిర్మించాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉంది అని తెలిపారు. కమిషన్ ఏర్పాటు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారైతే కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవ్‌లు, అలాగే డీఏ బకాయిలు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. వీరిని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రంగనాయకులు సత్యనారాయణ, నేతలు నాగమణి, నాగేంద్ర, తేజ, మోహనలక్ష్మి, ఝాన్సీ తదితరులైతే కలిసారు. సో, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ కమిషన్ మీద వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరడం జరిగింది. అలాగే 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్‌ను నియమించాలి అని, ఇకపోతే ఉద్యోగుల పట్ల ఆహ్, ఈ ఈ విధంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అయితే కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను కూడా ఈ సందర్భంగా చెల్లించాలి అని ప్రభుత్వాన్నయితే కోరడం జరిగింది.